అంకురం, మౌనరాగం, ప్రేమ మొదలైన చిత్రాల పేర్లు వినగానే ముందుగా మనకు గుర్తొచ్చే నటి రేవతి. రేవతి అసలు పేరు ఆశా కేలున్ని కుట్టి. పుట్టిన స్థలం కేరళలోని కొచ్చిలో. ఈవిడ తల్లిదండ్రులు నాయర్ కేలున్ని, లలితా కేలున్ని. ఈమెకి ఒక చెల్లెలు ఉంది. జూలై 8, 1966 సంవత్సరంలో కేరళలోని కొచ్చిలో జన్మించారు. ఈవిడ తెలుగు, హిందీ, కన్నడ, తమిళ మరియు మలయాళ చిత్రాలలో నటించటమే కాక కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. దక్షిణ భారత చలనచిత్ర రంగంలో అత్యంత విజయవంతమైన ప్రముఖ నటీమణులలో రేవతి ఒకరు. 3 జాతీయ చలనచిత్ర అవార్డులు, 6 ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకుని ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నారు. స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. ఆ ఫ్యాషన్ షో ఆవిడ జీవితాన్ని మలుపు తిప్పింది. 1983లో తమిళ చిత్రం ద్వారా తొలిసారిగా నటించారు. ఈ చిత్రం సిల్వర్ జూబ్లీ హిట్గా నిలిచింది. ఆ తర్వాత అనేక భాషల్లో నటిస్తూ, ముఖ్యంగా దక్షిణ భాష చిత్రాలలో నటిస్తూ ప్రముఖ రజనీకాంత్, కమల్ హాసన్ వంటి వారితో అగ్ర కథానాయకులతో నటించే భాగ్యం ఆవిడికి కలిగింది. ఆమె పాత్రలను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకునేవారు. రేవతి బహుముఖ ప్రజ్ఞాశాలిగా కూడా పేరు గడించారు. మన తెలుగు భాషలో 1986లో మౌనరాగం అనే చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మౌనరాగం చిత్రంలో అల్లరి పిల్లగా పరిచయమైన దివ్య అనే పాత్రలో ఆవిడ అద్భుతంగా నటించారు. సూటితనం, మొండితనం కలగలిసి ఒక స్టబర్న్ నేచర్ కలిగిన పాత్ర ఆమెది. దివ్యగా రేవతి చక్కగా ఇమిడిపోయింది ఆ పాత్రలో. ఈ సినిమా నేషనల్ అవార్డుతో పాటుగా ఫిలింఫేర్ అవార్డుని కూడా అందుకుంది. 1989లో వచ్చిన ప్రేమ అనే చిత్రంలో కూడా తన అద్భుత నటనతో ఇప్పటికీ కూడా ప్రేక్షకుల హృదయాల్లో రేవతి నిలిచిపోయారు. ఈ చిత్రంలో మ్యాగీ అనే పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. అద్భుతమైన పాటలు, మర్చిపోలేని డైలాగులు. ఈ చిత్రం ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ చిత్రం అనే చెప్పవచ్చు. రేవతి ఈ చిత్రంలో వెంకటేష్తో కలిసి నటించారు. ఈ చిత్రంలో రేవతి పేరు మ్యాగీ, వెంకటేష్ పేరు పృథ్వీ. వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత రేవతి తల్లిని, అంటే మ్యాగీ తల్లిని ఒప్పిస్తారు. తీరా పెళ్లి జరిగే సమయానికి మ్యాగీ కళ్ళు తిరిగి పడిపోవటం, వైద్య సహాయం కోసం వెళితే ఆమె ప్రతి చిన్న సమస్యకు మందులు ఎక్కువగా వాడటం వలన శరీరంలో అతి కీలకమైన అవయవాలు పనికిరాకుండా పోయాయని ఆమె ఇక ఎక్కువ కాలం చివరి క్షణంలో ఈ సినిమా కంటతడి పెట్టించింది. ఎంతగానో ప్రేమించుకున్న వారిరువురు మ్యాగీ కోలుకోదని, ఆమె త్వరలోనే చనిపోతుందని తెలుసుకొని పృథ్వీ హతాశుడవ్వడం, ఇవన్నీ కూడా ఈ చిత్రానికి ఒక మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. పోటీపడి నటించారు. రేవతి ఒక అద్భుతమైన నటి. అంకురం సినిమాలో కూడా ఎంతో బాగా నటించి
దానికి కూడా పురస్కారం అందుకోవడం జరిగింది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ పాలపర్తి సంధ్యారాణి.